ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ మరో ఓటమిని మూటగట్టుకుంది. గెలవాల్సిన మ్యాచ్ వాడిపోయింది. చేతుల దాకా వచ్చిన మ్యాచ్ ను నోటి దాకా తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైంది. 3 టెస్ట్ మ్యాచ్ లో 22 పరుగుల తేడాతో మట్టి కరిచింది. 5 మ్యాచ్ల సిరీస్ లో 2-1 తేడాతో వెనకంజలో నిలిచింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. లార్డ్స్ లో జరిగిన 3 టెస్టులో విజయానికి అవసరమైన 192 పరుగులను అందుకోవడంలో విఫలమైంది టీమిండియా. 170 పరుగులకే ఆల్అౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో సత్తా చాటిన బ్యాటర్లందరూ రెండో ఇన్నింగ్స్ లో చేతులెత్తేశారు. నిర్లక్ష్యపు ఆట తీరును ప్రదర్శించారు. ఓటమిని కొని తెచ్చుకున్నారు. యశస్వి జైస్వాల్ 0, కేఎల్ రాహుల్ 39, కరుణ్ నాయర్ 14, శుభ్మన్ గిల్ 6, ఆకాశ్ దీప్ 1, రిషబ్ పంత్ 9, వాషింగ్టన్ సుందర్ 0, నితీష్ కుమార్ రెడ్డి 13, జస్ప్రీత్ బుమ్రా 5, మహమ్మద్ సిరాజ్ 4 పరుగులు చేశారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఒక్కటే పోరాట పటిమ ప్రదర్శించాడు. 61 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఈ పరిస్థితుల మధ్య 4వ టెస్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది భారత్. ఈ మ్యాచ్ ఈ నెల 23వ తేదీన ఆరంభం కానుంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం దీనికి వేదిక. ఇందులో ఆడబోయే తుది జట్టులో భారీ మార్పులకు టీం మేనేజ్మెంట్ తెర తీయనుంది. వరల్డ్ నెంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను పక్కన పెట్టినా పెట్టొచ్చు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ గవాస్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా బుమ్రా విశ్రాంతి గురించి ఇదివరకే స్పందించారు. ఇంగ్లాండ్ లో బుమ్రా 3 మ్యాచ్లు మాత్రమే ఆడతానని ధృవీకరించారు. బుమ్రా ఇప్పటికే 3 మ్యాచ్ల్లో 2 ఆడినందున 4వ టెస్టుకు దూరం పెట్టొచ్చు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 4 వరకు లండన్ ఓవల్ స్టేడియంలో జరిగే చివరి మ్యాచ్ కోసం అతన్ని రిజర్వ్ గా ఉంచవచ్చు. బుమ్రాతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా మాంచెస్టర్ టెస్ట్ కు దూరమయ్యే అవకాశం ఉంది. లార్డ్స్ టెస్టు తొలి రోజు ఆటలో పంత్ వేలికి గాయం కావడంతో తొలి ఇన్నింగ్స్ లో 34 ఓవర్ల తర్వాత కీపింగ్ చేయలేదు. పంత్ గాయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ అతను ఆడకపోతే ధ్రువ జురేల్ తుది జట్టులో అతడి స్థానంలో ఆడతాడు. కరుణ్ నాయర్ స్థానం కూడా ప్రమాదంలో పడింది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఆకట్టుకోలేకపోయాడు. అతని స్థానంలో సాయి సుదర్శన్ కు తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఇంగ్లాండ్ తో జరిగే 4వ టెస్టు తుది జట్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కెప్టెన్, రవీంద్ర జడేజా, ధ్రువ జురేల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్ ఆడొచ్చు.